श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपరంపరాం। శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు ఆచార్యుల వారు తమ రచనలో కొన్ని మతాలను సిద్ధాంతం నిరాకరించారు. ఔషధమైన మతాన్ని స్థాపించారు. అది క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్. ఒకనాడు వ్యాస మహర్షి స్వయంగా ఆచార్యుల వారిని అనుగ్రహించాలనుకున్నారు. ఈశ్వర అవతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసిందిగా శ్రీ గోవింద భగవత్పాద వారి ఆజ్ఞాపించిన వారు వ్యాసులే. వారు శంకర భాష్యము లోకోపకారమైన మహాగ్రంథమని లోకం గ్రహించేలా చేయాలని అనుకున్నారు. శంకర భాష్యం ప్రశస్తమైనదని నలుగురు తెలుసుకోవాలంటే దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి. శంకర్లు వారికి అన్నింటికీ సమాధానాలు చెప్పాలి. అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడవుతుంది. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యుల వారి వద్దకు వచ్చి వారి భాష్య రచనపై ప్రచండమైన వాదన లేవనెత్తారు. వ్యాసుల వారి ఆక్షేపణలకు ఆచార్యుల వారు సమాధానాలు చెబుతూ ఉన్నారు. వ్యాసుల వారు ఆచార్యుల వారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యుల వారు వారికి యుక్తియుక్తంగా సమాధానం చెబుతూ ఉన్నారు. ఇలా జరిగే వాద ప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థం కాని క్లిష్ట స్థితికి చేరుకున్నాయి. ఈ వాద ప్రతివాదాలు చూచి ప్రక్కనున్న శిష్యులు ఇతరులు కూడా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకొనసాగారు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరిగెడుతుంటే ఆచార్యుల వారి ప్రతివాదం సాగర గంభీరమై అలరారుతూ ఉంది. అప్పుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదుల వారు ఉద్దండ వాదన కొనసాగించి ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరై ఉంటారు అని జ్ఞాన దృష్టితో పరికించి ఈ వచ్చినవాడు వ్యాసుడు అని గ్రహించారు. వెంటనే వారు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం తయోర్వివాదే సంప్రాప్తే కింకరోమిహం. శంకరులు శంకర అవతారం, వ్యాసులు నారాయణ అవతారం అయిన వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేం చేయగలను అని పలికి వాస్తవముగా ఈ భాష్యము మీ హృదయంలోని అభిప్రాయాలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి అని వ్యాసుల వారిని అర్థించారు. తదక్షణమే వ్యాసులు నిజరూపం ధరించారు. అప్పుడు శంకర్లు నేను వచ్చిన పని పూర్తయింది, 16 ఏళ్ళు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించాలని వ్యాసులతో పలికారు. దానికి వ్యాసుల వారు నేను మరి ఒక 16 ఏళ్ళు అనుగ్రహించుతున్నాను. భాష్య రచన మాత్రం చాలదు, దానిలో సిద్ధాంతములను పలు దేశాల్లో ప్రచారం చేయాలి. కొందరు ఏదో ఆక్షేపణలు లేవదీస్తారు, వారికి సమాధానం చెప్పాలి. భాష్య విషయాలను సిద్ధాంతీకరించాలి అన్నారు. శంకరులు దానికి అంగీకరించారు. వ్యాసుల కోరిక తీర్చడానికి వారు దిగ్విజయం గావించారు. శంకర్లు కాశీనగరంలో ఉన్న సమయంలో వారిని ఆశ్రయించిన శిష్యులైన పద్మపాదాచార్యుల వారు ఒకరు. వారికి ఈ పేరు ఏర్పడడానికి కారణమైన ఒక కథ ఉన్నది. ఒకనాడు పద్మపాదుల వారు గంగకి ఆవలి ఒడ్డున శంకర్లు ఈ గంగకి ఏవలొడ్డున ఉన్నారు. ఆ సమయంలో శంకర్లు గంగలో స్నానం చేశారు. వారి బట్టలు తడిసి ఉన్నాయి. వారు ధరించవలసిన పొడి బట్టలు ఆవలి ఒడ్డున పద్మపాదుల దగ్గర ఉన్నాయి. శంకర్లు పద్మపాదుల గురుభక్తిని లోకాన్ని చాటదలిచి ఆ వస్త్రం తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. పద్మపాదులకు శంకరులకు మధ్య గంగ వేగంగా ప్రవహిస్తుంది. గంగ లోతైనది, కానీ పద్మపాదులు గురువు ఆజ్ఞ వినగానే గంగ విషయం దాని లోతు వేగం అన్నీ మర్చిపోయారు. ఆయన వస్త్రములు చేతపట్టుకుని నేల మీద నడిచినట్లే గంగలో కూడా నడవసాగారు. అప్పుడు గంగ వారి పాదాల క్రింద పద్మాలను వికసింపజేస్తూ వచ్చింది. అనగా వారి పాదాలు గంగ మీద కాక గంగలో మొలిచిన పద్మాలపై ఆనుతూ వచ్చాయి. ఆ విధంగా వారు గంగను దాటి గురువును సమీపించారు. ఇది చూసిన వారంతా వారు గురుభక్తిని కొనియాడారు. ఆనాటి నుండి పద్మములతో ధరింపబడిన పాదాలు గలవారైనందున వారికి పద్మపాదులు అనే పేరు ఏర్పరిచింది. గంగ దాడి వచ్చిన పద్మపాదులను చూసి మీరు గంగను ఎలా దాటారు
అని ప్రశ్నించగా వారు ఏ ఆచార్యులను స్మరిస్తే సంసార సాగరమే మోకాటి పంటిగా మారుతుందో ఆ ఆచార్య ఆజ్ఞాపాలనలో గంగ అడ్డంకి కాలేదంటే ఆశ్చర్యం ఎందుకు అని బదులు పలికారట. పద్మపాదుల వారి పూర్వవృత్తాంతం కూడా చాలా ప్రసిద్ధమైంది. వారు చోళ దేశంలో జన్మించారు. బాల్యంలోని పెద్దలు ఒకరు వారికి నరసింహ మంత్రం ఉపదేశించారు. పద్మపాదుల వారికి ఆ మంత్రం చక్కగా జపించిన నరసింహస్వామిని దర్శించాలని కోరిక పుట్టింది. జపం చేయడానికి ఏకాంతం అవసరం. అందుకే వారు ఒక అడవికి వెళ్ళి జపానికి ఉపక్రమించారు. ఆ అడవిలో ఉండే కిరాతుడు ఒకడు వీరిని చూసి, ఎవరైనా చూస్తే బ్రాహ్మణులా కనబడుతున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు అని ఆలోచిస్తూ పద్మపాదుల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, స్వామి, ఇది వాసయోగ్యమైన తావు కాదు. అడవి జంతువులు క్రూరంగా ఉంటాయి. మేమేదో వాటిని వేటాడి ఇక్కడ బ్రతుకుతూ ఉంటాం. మీ వంటి వారు రాదైన తావా ఇది? ఇంత దవ్వు మీరు ఎందుకు వచ్చారు? వాని ఈ ప్రశ్నలు విని పద్మపాదులు యథార్థం చెప్పినా వారికి తెలియదు. నేను నృసింహస్వామి దర్శనం కోసం తప్ప చేయడానికి వచ్చాను అని చెప్తే మాత్రం ఆటోకులైన వీరికి తెలుస్తుందా? తెలియదు అని అనుకుని వారితో నేను నరసింహాన్ని చూడడానికి వచ్చాను, ఇటు తావులందు లభిస్తుందని అందరూ అన్నారు. అది విని వాడు ఏమన్నారు, స్వామి, నరసింహ, ఈ అడవిలో సింహాలు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి, కానీ నరసింహం నేను చూసింది లేదు కాదే. అసలు నరసింహం ఎలా ఉంటుందో చెప్పు స్వామి అన్నాడు. అప్పుడు పద్మపాదుల వారు సింగపు తలతో మానసి మేనుతో నరసింహం ఉంటుంది అన్నారు. వాడు వివరంగా చెప్పు స్వామి అని ప్రాధేయపడ్డాడు. పద్మపాదుల వారు వాని అమాయకతకు నవ్వుకుని నృసింహస్వామి యొక్క ఆకృతి వానికి తెలిసేటట్లు వివరించాడు. అంతా వినేవాడు, మీరు చెప్పింది నిజమేనా? ఈ నరసింహం ఈ కారణంలో ఉందా? నిజంగా ఉందా అని ఆశ్చర్యం వెలుగుచ్చాడు. దానికి పద్మపాదులు అవును, నిజంగా ఉన్నదంట తల ఊపారు. ఈ అడవిలో అంగుళం నాకు ఎరికే ఇచ్చడి మెకాలలో నేను చూడనది లేదు. ఈ చుట్టుపక్కల నన్ను మించిన తెలిసిన అడవి కూడా లేడు. నిజంగా నరసింహం ఇక్కడ మీరు కష్టపడక్కర్లేదు. నిజంగా నరసింహం ఇక్కడ ఉంటే మీరు కష్టపడక్కర్లేదు. మెకాన్ని ఎలా పట్టాలో మీకు ఏడేక నేను దాన్ని పట్టి మీకు చూపిస్తాను అన్నాడు బోయవాడు. అది విని నా పద్మపాదుల వారు నవ్వి ఊరుకున్నారు. వారి నవ్వు చూసి ఆ బోయవాడు, స్వామి నవ్వుతారే, నేను దాన్ని తీసుకురాలేని అనుకుంటారా? నరసింహం ఇక్కడ ఉండడం నిక్కమైతే నేను దాన్ని తీసుకుని రావడం ఖాయం అన్నాడు. అది వినివారు, నరసింహం ఇక్కడ ఉన్నదన్న మాట నిజమే, దాన్ని వెతికి కనుగొనడం నీకు సాధ్యం కాదు అన్నారు. అది విని బోయేవాడు, నాకు సాధ్యం కదా అని నరసింహాన్ని వెతకడానికి బయలుదేరాడు. అడవంతా గాలించడం ప్రారంభించాడు, కానీ ఎక్కడా నరసింహోత్తరి కనబడలేదు. అంతలో పొద్దు కృంకింది. అప్పుడు వాడు ఆ బ్రాహ్మణుడు అసలు చెప్పి ఉన్నాడు, నాకు నరసింహం కనిపించలేదు, సూర్యుడు అస్తమించేలోగా తీసుకుని వస్తాను, లేకపోతే ఆ ప్రాణం విడుస్తాను అన్నాను కదా, అది తప్పకూడదు అనుకునేవాడు కొన్ని తీగలను త్రాడుగా పీనేశాడు. దాన్ని ఒక చెట్టు కొమ్మకు వేలాడి తీసేశాడు. ఊరి పోసుకుందామని నరసింహస్వామి ఈ ఆటవికి అమాయకమైన ఏకాగ్రతకు ప్రసన్నులు అయ్యారు. అది ఊరేసేసుకుందాం అనుకుంటే నరసింహస్వామి ప్రత్యక్షం అయిపోయాడు. ఆయన ఆ బోయవాడిని సాక్షాత్కరించాలనుకున్నారు. బోయవాడు ఉరిపోసుకుందాం అనుకుంటున్నాడు. అంతలోనే దానికి ఎదురుగా ఒక మృగం కనిపించింది. వాడు దాన్ని పరికించాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పాడు కదా, సింగపు తల మానసమేను అని సరిగ్గా అలాగే ఉంది ఆ రూపం. దాన్ని చూసి బోయ చాలా ఆనందించాడు. వాడు చెట్టు కొమ్మకు కట్టిన ఉరిత్రాడు. ఇప్పుడు వాడు మేకమయ్యా అంత బాధ పెట్టావు, నీకోసం చావడానికి కూడా సిద్ధపడ్డాను, ఇంకెక్కడ పోతావు అంటూ ఆ చాటిన దాన్ని మెడతో తగిలించి బరబరా లాగి పద్మపాదుల దగ్గరకు తీసుకుని వచ్చేసాడు. పద్మపాదుల వారు వస్తూ ఉన్న బోయవారిని ఒక ఆసక్తిగా చూస్తున్నారు. వాడు వచ్చి, ఏం స్వామి, నరసింహాన్ని పట్టలేదన్నారు కదా, పట్టాను లేదా, చూడండి మీరు చెప్పాడు సింగపు తల మానసమేను అన్నాడు. కానీ పద్మపాదులకు ఏమీ కనపడలేదు. వాని చేతిలో తాడు మాత్రం కనపడుతూ ఉంది. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, ఈ నరసింహం కోసమే కదా మీరు వచ్చారు, ఇదిగో తీసుకోరండి, ఇక సుఖంగా ఇంటికి వెళ్ళండి అన్నాడు.
పద్మపాదులు ఆ బోయవాని మాటల్లో సత్యాన్ని గ్రహించి ఆ బోయవానికి స్వామి దర్శనం అయినట్టు తనకు కలగలేదని తెలుసుకుని కన్నీటి ధారలతో స్వామి నేను నిన్ను దర్శించుకొని ఇక్కడికి వచ్చాను, నీవు ఈ పామరుని దర్శనం అనుగ్రహించి నాకు ఎలా కనరావు అని వాపోయారు. అప్పుడు వారికి అశరీరవాణి ఇలా వినిపించింది. 1,000 సంవత్సరాల స్వరూప ధ్యానం చేసిన అలవడని ఏకాగ్రత ఒక్క రోజులో వీనికి అలవడింది. ప్రాణాల పణంగా పెట్టి యోగులకు సులభ్యం కాని ఏకాగ్ర చిత్తంతో వీడు నన్ను అన్వేషించాడు. ఇంతటి మహాభక్తుని కిరాతునితో ఈ సాంగత్యం అనే భాగ్యం నీకు కలిగింది. అందుచేతనే నా రూపం చూడజాలకపోయినా నా పలుకులు నీవు వినగలుగుతూ ఉన్నావు. సరే, నీకు మంత్రసిద్ధి కలిగింది, నీకు అవసరమైనప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అని వినిపించింది. ఈ సంఘటన జరిగిన తర్వాతనే పద్మపాదుల వారు ఆచార్య వారికి శిష్యులు అయ్యారు. పద్మపాదుల వారు ఈ పరాన్ని ఒక కాపాలికుడు ఆచార్య వారి శిరస్సును ఖండించబోయిన సందర్భంలో ఉపయోగించి తన గురువును మహావిపత్తు నుంచి కాపాడారు. గంగాతీరంలో ఉన్న పద్మపాదుల వారిని నృసింహస్వామి ఆవేశించారని, వారే కాపాలికుని చీల్చివేశారని ధ్యానంలో ఉండగా తనకు వినిపించిన అట్టహాసం నృసింహస్వామి దీనిని ఆచార్యులు గ్రహించారు. జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతను చాటడానికై చండాల రూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకు తత్కాలంలో ఆచరణలో ఉన్న లోక వ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్ని చోట్ల శాస్త్రరీత్యా ధర్మకర్మానుష్ఠాన పాలన జరగవాలని బోధించారు. అనుష్ఠానాలను వారు మార్చలేదు, కర్మానుష్ఠానాన్ని వారు ఒకనాడు కూడా విడిచిపెట్టలేదు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించారు. ప్రతి జీవుడు క్రమంగా తరించడానికి సోపానముల వలె అనుష్ఠానాలు ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.